యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చెను. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు? దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లరా, బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఎందుకనంటే మనకు బాధలు కలిగినప్పుడు, మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు యోబు గ్రంథాన్ని మనం చదవగలిగితే చాలా స్ఫూర్తిని మనం పొందుకోగలుగుతాం కదా. యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు కొంచెం మోటివేషన్లా అనిపిస్తుంది అన్నమాట మనకి. అంటే ఈ ఒక్కొక్క మాట కూడా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్క మాట కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఏది అని అంటే యోబు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి మాట. పిల్లల చరిత్రకారులు చెప్తా ఉన్నారు, బైబిల్లో ఇది మొట్టమొదటి పుస్తకం అని. అయితే పిల్లరా, యోబు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయము, అదేవిధంగా చిట్ట చివరి అధ్యాయము 42వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలను కూడా పిల్లరా మోషే గారు రచించారు అనేటువంటి ఆ మాటను కూడా చరిత్రకారులు క్రోడీకరిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం చదవగలిగితే ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు, పిల్లలు ఎన్నో లోతైనటువంటి అనుభవాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటారు. అయితే పిల్లరా, ఇక్కడ మనము ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి ఆ అంశము మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన నా వాక్య ధ్యానాంశం ఏంటంటే, ఈరోజు పిల్లరా మన చేత ఆరాధించబడుతున్నటువంటి దేవాతి దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు మన చేత కొనియాడబడుచున్నటువంటి దేవాతి దేవుడు ఎలాంటి వాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు మన దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ కలవాడండి మన దేవుడు, శాంతిమూర్తి అండి మన దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన వాడండి. ఇలాంటి మాటలన్నీ కూడా మనం చాలా చెప్పగలం. కానీ బైబిల్ని అడిగితే ఇంకా ఎన్నో విషయాలు దేవుని గురించి చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేటి దినాన్న మన దేవుడు ఎలాంటి వాడు, లేక అలాంటి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు? క్లుప్తంగా 3 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి నా మాటల్ని త్వరగా నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూస్తాం ఆ 12వ వచనంలో, మరొకసారి చదువుదామా ఆ మాట. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం ఆరాధించేటువంటి దేవాతి దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, తన బలము వలన సముద్రమును రేపే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటల యొక్క భావాన్ని నేను మీకు తెలియజేస్తాను, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అయితే ఇదే, మీరు రాసుకోవాల్సిన మాట అయితే ఇదే. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, షార్ట్కట్లో చెప్పాలనంటే సముద్రమును రేపేటువంటి దేవుడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అయితే ఆయన దేని చేత సముద్రమును రేపుతాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన తన బలము వలన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, మనమందరము కూడా దేవుని బలము మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాద కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సముద్రమును తన బలము చేత రేపగలిగినటువంటి దేవుడు.
ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ మాట యోబు భక్తుడు ప్రవచనాత్మకంగా మాట్లాడారు అని మనం అనొచ్చు. రాబోతున్న దినాల్లో దేవుడు చేయబోయేటువంటి ఆ కార్యమును గూర్చి పిల్లరా యోబు ఈ మాటలు మాట్లాడిన ఆ తర్వాత నిర్గమము అనేటువంటి ఆ సంఘటన జరిగినట్లుగా, నిర్గమము అని అంటే ఎక్సోడస్ అంటే నిర్గమాకాండములో 14వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే అక్కడ మనం చూడగలమో ఆ సందర్భము యోబు ఈ మాట ప్రవచనాత్మకంగా పలికిన తర్వాత జరిగినటువంటి కార్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఏముంటుంది? రెఫరెన్స్ చెప్పండి, చదివి చెప్తామన్నట్టుగా చూస్తున్నారు మీరు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఏముంటుంది? దేవుడు తన ప్రజలైన వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఇందాక నేనేం చెప్పాను? యోబు గ్రంథం మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం. అలా మనం ఆలోచన చేస్తే మరి ఈ మాట తర్వాతే కదా అదంతా జరిగినట్టు. యోబు గ్రంథం మధ్యలో ఉంది కదండి, మీరేమో మమ్మల్ని మరలా వెనక్కి తీసుకెళ్ళి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని గుర్తు చేసి ఇది తర్వాత జరిగిందని అంటున్నారంటే మరి ఇది మొదట రాయబడింది కదా. అంటే ఈ మాట యోబు ప్రవచనాత్మకంగా పలికాడు. దేవుడు తన బలము వలన ఏం చేస్తాడు? సముద్రమును ఆయన రేపుతాడు. ఆనాడు పిల్లరా తన ప్రజలైన వారిని ఆరిన నేల మీద నడిపించాలని దేవుడు అనుకుని ఖచ్చితంగా ఆ రోజు పిల్లర సముద్రాన్ని ఆయన రేపాడు. అనగా ఆ మాట ప్రకారం మనం చెప్పాల్సి వస్తే ఆయన 2 పాయలు చేసి ఆయన అద్భుతకరమైనటువంటి విధానములో తన ప్రజలైన వారిని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భంలో పిల్లరా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో నిరాశకు, నిస్పృహకు, లేక అనేక రకాలైన బాధలకు వారు లోనైపోయి ఉండొచ్చు. మరికొంతమంది అయితే మోషే మీద తిరగబడ్డారండి. మమ్మల్ని ఇక్కడ చంపడానికి నువ్వు తీసుకొచ్చావు, ఐగుప్తులో సమాధులు లేవనా, ఎందుకు వచ్చింది మాకు దిక్కుమాలి చావు, ఎందుకు వచ్చింది మాకు ఆ పరిస్థితి అని అనేక సందర్భాల్లో పిల్లరా యోబును వారు నానా రకాలుగా హింసిస్తూ మాట్లాడినట్లుగా పిల్లరా మనము ఈ యొక్క యోబు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మన మీద ఉన్నతంగానే ఉంటుంది. వారైతే సముద్రమును చూచి వారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. సముద్రమును చూచి వారు భయపడుతున్నారు. ఆ సముద్రం యొక్క కెరటాలు, ఆ పరిస్థితి అంతా కూడా చూచి ఇప్పుడు ఈ సముద్రమును ఎలా దాటగలం, లేక ఇది తప్ప వేరొక మార్గం ఏదైనా ఉందా అర్థం కాక అగోమ్య అదొక దిక్కుమాలినటువంటి పరిస్థితులకి వారు వచ్చేసారు. ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి ఆ సిచ్యువేషన్లో వారు ఉండి చాలా కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నారు. అంత వేదన వారికి ఎందుకు కలిగింది? అంతగా వారు మోషే మీద ఎందుకు సనుగుతున్నారు? ఎందుకు వారు మోషే మీద అంతగా తిరగబడి నానా రకాలైన మాటలు వారు మాట్లాడుతున్నారంటే వారికి ఆ ఎదురుండి పరిస్థితిని చూసి వారికి భయమేస్తుంది. వెనక చూస్తే ఫరో వస్తూ ఉన్నాడు, ఇటు చూస్తే ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, ఏం చేయాలో కూడా అర్థం కానివ్వండి ఆ పరిస్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు పిల్లరా సముద్రము రేపి తన బలమును ఆయన మరొక్కసారి ప్రచురపరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సముద్రము దేనికి సాదృశ్యం, లేక ఆయన దేన్ని రేపుతానని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఈ సముద్రం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలకు, సమస్యలకు సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ చుట్టూరా ఏ సమస్యలు అయితే తిరుగుతున్నాయో, లేక ఏ శ్రమలో నువ్వు ప్రతిరోజు నడవాల్సిన పరిస్థితి, ఆ శ్రమలో నువ్వు ఎడవాల్సిన పరిస్థితి, ఆ శ్రమను బట్టి కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అదే సముద్రమునకు సాదృశ్యం. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని నేను రేపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలను బట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవడానికి వీలు లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
చాలా సందర్భాల్లో పిల్లరా శ్రమలను బట్టి మనం వణికిపోతూ ఉన్నాం, శ్రమలను బట్టి మనం కృంగిపోతూ ఉన్నాం, శ్రమలను బట్టి పిల్లరా మనము ఏమైపోతామో అనుకున్నట్టుగా పిల్లరా బాధపడుతూ ఉన్నాం. అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీ పట్ల బలమైన కార్యములు చేయగలని దేవుడు నీతో ఉన్నాడు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన బలమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక నీ జీవితంలో ఏ సమస్యనైనా నీ యొద్ద నుండి ఆయన రేపగలిగేటువంటి దేవుడు, ఆయన నీ యొద్ద నుండి తీసివేయగలిగేటువంటి శక్తిమంతుడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎప్పుడు కూడా శ్రమలు బట్టి బాధపడడానికి వీలు లేదు. శ్రమలు మనకి మేలే చేస్తాయి. కాబట్టి మీరు చివరిలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి, ప్రభువా ఈ వారం అంతా కూడా నన్ను శ్రమలు ఎరగదీసేయాలని ప్రార్థన చేయండి. మరి ఇప్పుడు మీరు ఏమన్నారు? మాట ఒకటి ప్రార్థన ఒకటా? మీరు నేను ఇప్పుడు శ్రమలు మేలు చేస్తే అంటే మీరు ఇలా బుర్ర ఊపలేదా? ఏమండి, వాస్తవం కదా అన్నట్లుగా మీరు ముఖం పెట్టలేదండి. మరి అవునండి, మరి చివరిలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రభా సోమవారం ఒక శ్రమ, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, లక్షవారం ఒకటి, ఆయన శుక్రవారం ఒకటినాడు, ఇంక శనివారం అయితే ఇంకా మామూలుగా ఉండకూడదని ప్రార్థన చేయండి. ఏమంటే అప్పుడు వస్తుంది ఆదివారం ఒక అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయా అని అడగాల్సిన అవసరం లేదు. మేము చెప్తామండి. వచ్చే వారం వాళ్ళకి ఇద్దరిగానే అవకాశం ఈ వారం నాకే ఇచ్చేయండి అంటాం. ఎప్పుడు అవి వస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలు వస్తే పాటలు బాగుంటాయి. శ్రమలు వస్తే నిజంగా చెప్తున్నానండి, నీ జీవితంలో ఒక శ్రమ చెలరేగిపోతూ ఉందనుకో, నీ భక్తి 100% చాలా కరెక్ట్గా ఉంటుంది. నువ్వు పాడే పాట హృదయపు లోతుల నుండి వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన హృదయపు లోతుల్లో నుండి వస్తుంది. నీ యొక్క నమ్మిక అద్భుతంగా ఉంటుంది. దేవుని యందు నీకున్న విశ్వాసం చాలా స్థిరంగా ఉంటుంది. పిల్లరా, మనము కరెక్ట్గా భక్తి చేయగలుగుతాం. ఇప్పుడు శ్రమలో మన రౌండ్ హెత్తు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమీ మనకు లేనప్పుడు అంతా భక్తి పైలా పచ్చేసిగా ఉంటుందన్నమాట. చేద్దాంలే అన్నట్లుగా తేలికగా మనం భక్తి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ శ్రమల మధ్య లేక శ్రమలలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము భక్తిలాగా మనం చేయగలిగాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిన్ను ఆ రీతిగా భక్తిలో నిన్ను బలపరచాలన్న ఉద్దేశంతోనే కొన్ని శ్రమలు దేవుడు మనకి అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శ్రమలు మనకి పాఠాన్ని నేర్పుతాయే తప్ప శ్రమలను పిల్లరా మనల్ని ముంచేసేవి కావు. శ్రమలను పిల్లరా మనల్ని కృంగదీసేవి కావు. శ్రమలు పిల్లరా మనలను నాశనం చేసేవి కావు. శ్రమలు మనం ప్రాణాన్ని తీసేసేవేమి కాదు. ఇంకా మాటకు వస్తే పౌలు అంటాడు, మనం సహించగలిగిన శ్రమలని దేవుడు మనకి పెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము సహించలేనివి దేవుడు ఏవి కూడా మనకి పెట్టలేదు. మరి కొన్ని సందర్భాలు నువ్వేమన్నావు, అదే నాకు వచ్చిన బాధ నీకు వస్తేనా ఈ పాడు గుండె అయిపోనంటున్నావు నువ్వు అవతలోడికి. అదే నాకు వచ్చిన కష్టం ఈ పాటికి నీకు వచ్చి ఉంటేనా ఏ ఫ్యాన్కు ఊరు పెట్టుకుని చచ్చిపోయేవాడు అని చాలా సందర్భాల్లో నేను కాబట్టి తట్టుకుంటున్నాను అని మనం మాట్లాడుతున్నాం. సరే, మనము మన యొక్క శక్తి సామర్థ్యతను బట్టి నేను ఇన్ని శ్రమలు తట్టుకుంటున్నామని మనకు అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అయితే ఇవన్నీ కూడా నువ్వు సహించగలిగినవే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మాటకు వస్తే ఆ శ్రమను సహించేటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ సహనాన్ని, ఓర్పును దేవుడికి ఇచ్చాడని చెప్తే ఎంత బాగుంటుంది. నేను కాబట్టి తట్టుకున్నాను, నేను కాబట్టి నీతో కాపురం చేస్తున్నాను, నేను కాబట్టి నీతో ఏగుతున్నాను, నేను కాబట్టి అని అనేక సందర్భాల్లో మనల్ని మనం హైలైట్ చేసుకుంటూ ఉంటాం. శ్రమలను పిల్లరా ఈరోజు మనం తట్టుకోగలుగుతున్నామనంటే కేవలం దేవుడు మనకి తట్టుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తున్నాడు.